కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నిన్న టాపిక్స్ మిగిలాయి, అందుకే మళ్ళీ లైవ్లోకి వచ్చాను. ఇక టాపిక్ స్టార్ట్ చేద్దాము. వినేవారు, అర్థం చేసుకునేవారు, ఆచరణలో పెట్టేవారు. ఇప్పుడు నేను ఈ ఛానల్ ద్వారా భగవద్గీతను అనువదించాను. ఆ భగవద్గీతలో ఏమి చెప్పాడు, కలియుగ భగవద్గీత అని పేరు ఎందుకు పెట్టాడు, అలాగే ఈ భగవద్గీత ఈయన అనువదించడానికి కారణం ఏంటి, ఈతను ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి నాకు కలగని ఆ అనుగ్రహం ఈయనకు ఎలా కలిగింది, ఈయనలో ఉన్న ఆ దేవునికి నచ్చిన లక్షణాలు ఏంటి అనేది ఆలోచించాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేది వినేవారు, దాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టేవారు, వాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారు. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, చిన్నజయ స్వామీజీ ఉన్నారు. వీరు వాళ్ళకు ఆ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో అంతవరకు ఇచ్చాడు. కానీ వాళ్ళు చెప్పలేని విషయాలు కూడా నేను చెప్తున్నాను అనే ఆలోచన మీకు కలిగితే అప్పుడు మీరు ఆచరణలో పెట్టండి. భగవద్గీతను ఎవ్వరూ వివరంగా చెప్పరు, చెబితే నన్ను ఎక్కడ దూరం చేస్తారో అని. అంటే నేను వివరంగా చెబుతున్నాను, కొంతమందికి నచ్చుతాను నచ్చను, ఎందుకంటే వాళ్ళ ఈగో వల్ల, వాళ్ళలో ఉన్న అహంకారం వల్ల అది ఆ దైవానుగ్రహం పొందడానికి దూరం చేస్తుంది. అది ఎవరైతే దైవ భక్తితో ఉన్నవాళ్ళు, దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నించే వాళ్ళు, ఈ జన్మ ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నాను, బాధపడుతున్నాను అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పేది అర్థం చేసుకుంటారు, వింటారు, విని అర్థం చేసుకొని ఆచరణలో పెడతారు. నాకు కావాల్సింది వాళ్ళే. ఎవరైతే నిజమైన దైవభక్తులుగా మారడానికి ప్రయత్నిస్తారో, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ కోసమే నేను పరమాత్మ సైన్యం నిజమైన దైవభక్తులు అనే వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ పెట్టాను. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు దైవకార్యం చేయడానికి నాకు ఈ జన్మలో ఇచ్చిన అవకాశం ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు. నేను ఏమి అంటున్నానంటే, మనలో చెడు ఆలోచనలు, చెడు గుణాలు ఇవన్నీ ఉంటాయి. వాటిని తీసేసి దైవ అనుగ్రహం పొందడానికి మనం ఏమి చేయాలని ఆలోచిస్తే, ఒకవేళ ఈ జన్మలో అందుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఈ జన్మ సరిపోకపోయినా, నువ్వు ఈ జన్మలో మారటానికి, నువ్వు మంచి మార్గంలో వెళ్ళటానికి నువ్వు ప్రయత్నిస్తున్నందుకు వచ్చే జన్మలో నువ్వు ఏ మంచి గుణాలతో ఉన్నావో, ఏ మంచి ఆలోచనలతో ఉన్నావో, ఏ మంచి అలవాట్లతో ఉన్నావో అవే మళ్ళీ వచ్చే జన్మలో మంచిగా పుట్టిస్తాడు.
ఎన్నో పూర్వజన్మ పుణ్యాల ప్రకారం, ఎన్నో పూర్వజన్మల సుకృతం పుణ్యం వాటి వల్ల మనం ఈ జన్మలో దైవానుగ్రహానికి దగ్గర అవుతాము. దైవానుగ్రహానికి ఈ జన్మలో దగ్గర అవ్వాలని ప్రయత్నించే వాళ్ళైనా వాళ్ళు భగవద్గీత ప్రకారం మనలో చెడు గుణాలను తీసివేయాలి. అప్పుడే మనము దైవానుగ్రహం పొందడానికి ఈ జన్మలో సాధించకపోయినా వచ్చే జన్మలో సాధిస్తాము. ఎందుకంటే దేవుడు అనేది ధర్మం కోసం, వారి అవసరాల కోసం మనుషులను వాడుకుంటారని చిన్నజీయ స్వామి చెప్పాడు. ఇప్పుడు దైవ కార్యాన్ని చేసుకోవడానికి నన్ను ఆయన ఎలా ఉపయోగించుకుంటున్నాడో అలాగే ముందు ముందు జన్మల్లో మీరు కూడా దైవ కార్యానికి ఉపయోగపడతారు. అది ఆలోచించాలి. కానీ ఒకటి చెబుతాను, వచ్చే జన్మ గురించి అని ఆలోచన చేయొద్దు. ఈ జన్మలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకో. నేను ఎలా మారాను, ఏమి మారాను, ఆ దైవానుగ్రహం పొందడానికి అనే ఆలోచనతో ఉండాలి. అంతే తప్ప వచ్చే జన్మ గురించి ఏం గుర్తుంటాయని అనుకోవద్దు. మనలోని చెడు గుణాలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలే వచ్చే జన్మలో మళ్ళీ అలాగే ఆత్మతో పుడతాయి. మళ్ళీ అది చెడు మార్గంలో నడిస్తే మళ్ళీ ఆ జన్మ కూడా కష్టాలు, బాధలు పడాల్సి వస్తుంది. అందుకే ఈ జన్మలోనే మనం మారుదాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భయం వల్లనే రోగం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా సిచ్యువేషన్లో 100కి 80 మంది భయంతోనే చనిపోయారు. అది కరోనా వచ్చినా దాన్ని తట్టుకోవడానికి శక్తి లేదని ఊహించుకొని తనకు తాను భయపడి చనిపోతాను అనే భయంతో, ఆ భయం వల్ల అది ఎక్కువ అవ్వడము, దానివల్ల ప్రాణాలు వదిలేయడం జరిగింది. భయం అనేది ఎంత మనల్ని దిగజారుస్తుందంటే, ఒకటి చెబుతాను ఏంటంటే, మనలోని బ్రెయిన్ అనేది అది వర్క్ ఎలా జరుగుతుందంటే మనం ఆలోచించే విధానం బట్టి జరుగుతుంది. ఆ ఆలోచించే విధానము భగవద్గీత ప్రకారం ఎంత ధైర్యంగా, సహనంతో, ఓపికతో, అంతా ఆ దేవుడే ఉన్నాడు నాకు తోడు అనే భావనతో, దృఢ విశ్వాసం, దృఢ నమ్మకంతో ఉన్న వాళ్లకు ఆ ఆలోచనలు ఆ జీవనాన్ని కొనసాగించడానికి, ధైర్యంగా జీవించడానికి అది ఆ భగవద్గీత తోడ్పడుతుంది. మరి ఆ కరోనా సిచ్యువేషన్లో చనిపోయిన వాళ్ళ గురించి చెబితే వాళ్ళు భగవద్గీత చదవలేదు, భగవద్గీత గురించి తెలుసుకోలేదు, మానవ జన్మ అంటే ఏంటో తెలియలేదు, ఆత్మజ్ఞానం అంటే తెలియదు. దీనివల్ల వాళ్ళంతటా వాళ్ళే కృంగిపోయి, అంటే తక్కువ అంచనా వేసుకొని, వాళ్ళంతటా వాళ్ళే తక్కువ అంచనా వేసుకొని భయం అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఆ బ్రెయిన్ మీద స్ట్రెస్ పడిపోయింది. భయం వల్ల ప్లస్ ఇంకోటి మానసికంగా ఆలోచనలు ఎక్కువగా ఉంటే హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, అత్యంత ప్రేమగా ఉంటారు ఒకరికొకరు. ఎవరో ఒకరు చనిపోతే, ఆల్రెడీ జరిగింది అనుకోండి, చనిపోతే వారితో పాటు ఏడ్చుకుంటూ ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే,
వాళ్ళల్లో ఆలోచన అనేది అతని మీద ప్రేమ ఉండడం వల్ల ఆ ప్రేమ ఎంత డీప్గా ఉందంటే తను లేకపోతే నేను లేను అనే భావనతో ఆలోచన అంత డీప్గా పోవడం వల్ల అది ఆ బ్రెయిన్ మీద స్ట్రెస్ అవ్వడం వల్ల కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ బ్రెయిన్ మీద స్ట్రెస్ పడటం వల్ల అది కొంతమంది అయితే కోమాలకు పోవచ్చు, ప్రాణాలు కూడా వదిలేయచ్చు. అందుకే మన బ్రెయిన్ అనేది ఆలోచన అనేది ఎంత తక్కువ ఆలోచన చేస్తే అంత మంచిది. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను, నా దైవకార్యం ఏందో అదే ఆలోచిస్తున్నాను. నా దేవుడుకి సేవ చేసుకోవడమే ఒకటే ఆలోచిస్తున్నాను. నా కుటుంబ బాధ్యత కోసం ఉద్యోగం చేయడమే బాధ్యత అని భావనతో ఉంటున్నాను. ఈ 3 రకాల ఆలోచన తప్ప ఇంకెవ్వరి మీద ఆలోచన లేదు. ఎవ్వరి గురించి ఆలోచన చేయను. ఎందుకంటే వాళ్ళ కర్మలు అలా ఉన్నాయి. మనం చెప్పేది వింటే, నేను నిన్న ఒక వీడియో చూశాను, విశ్వపతి గారి వీడియో. శివకేశవుల అంశంతో పుడతారు ఈ కలియుగంలో, మన మధ్యలోనే ఉంటారని ఆయన చెప్పిన విధానంగా చూస్తే, ఎవరైతే ఇలాంటి మంచి చెప్పేవాళ్ళు భగవద్గీత గురించి ధైర్యం, మానవ జన్మ రహస్యం, మానవ జీవితాన్ని ఎలా ఈ మోక్షం పొందడానికే కదా అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువుతో సమానమని, ఆ గురువులను ఎవరైతే గ్రహిస్తారో, గ్రహించి వాళ్ళ ప్రకారం నడుస్తారో వాళ్ళకు కూడా అంత మంచి జరుగుతుందని ఆ వీడియోలో చెప్పాడు విశ్వపతి గారు. అలాంటిది నేను ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల, అనుగ్రహం వల్ల మీకు గురువుగా చెబుతున్నాను అనుకోండి. నేను ఎలాంటి స్ట్రెస్ ఉండదు, నాకు ఎలాంటి బ్రెయిన్ మీద ఎలాంటి స్ట్రెస్ పెట్టను. ముందు ఫ్యూచర్ జరిగే దాని గురించి ఆలోచించను. ఇప్పుడు నేనేమి చేస్తున్నా ఇది దైవ కార్యంగా చేస్తున్నా. ఇప్పుడు మీతో మాట్లాడడం కూడా దేవుడు చేపిస్తున్నాడు అనే భావనతోనే ఉన్నాను. ఈ పని దైవకార్యంగా చేస్తున్నాను, ఈ పని చేయాలి అంతే. ఇది దేవుడు చెప్పాడు, చేపిస్తున్నాడు అంతే, ఈ పని చేయాలి అంతే. అదే ఆలోచన తప్ప ఇంకే ఆలోచన చేయను. అందుకే ఎవరెవరో గురించి ఆలోచించి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా పోతున్నారని నువ్వు ఎలాంటి ఏం ఆలోచించదు. ఎందుకంటే వాళ్ళ కర్మ అలా అనుభవిస్తున్నారు. వాళ్ళ కర్మ పూర్వజన్మ వల్ల వాళ్ళ కర్మలు అలా అనుభవిస్తూ వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళు నరకంలో పడిపోతారు, తెలుసుకుంటే దైవ మార్గంలో వెళ్తారు అని ఆలోచించేటట్టు చేశాడు ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి. అందుకే రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఇంకెవరైనా వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఒకటే చెప్పాడు, మానవత్వంగా ప్రేమగా చూడు. అది నీకు ఎంత శత్రువైనా కానీ నువ్వు ప్రేమగా మాట్లాడు, ప్రేమగా చూడు, అతన్ని మంచి కోరు అని అన్నాడు. అంతే, అదే నేర్పించింది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఇది ఆ రాముని గుణం అనుకోవాలి, శ్రీకృష్ణుని గుణం అనుకోవాలి. అది తెలుసుకోండి. నెక్స్ట్ మూడు రకాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే యోగా వాసిష్టంలో చెప్పారు,
భక్తి, జ్ఞానం, వైరాగ్యం. దైవంపై భక్తితో ఉండాలి. జ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. వైరాగ్యం అంటే ఎటువంటి వాటి మీద ఆశపడకూడదు, అవన్నీ అశాశ్వతమని భావించి జీవించాలి. ఈ 3 రకాలలో ఏదో ఒక రకంగా ఉన్న దైవభక్తితో ఉన్నట్టే. 3 రకాలలో ఏదో ఒకటి లేకుండా ఉంటే ఈ ఘోరమైన జన్మలు అనేది వస్తాయంట. జ్ఞానము, భక్తి, వైరాగ్యం. ఈ మూడిట్లో ఏదో ఒకటి లేకపోయినా, 3 ఉంటే ఓకే, మూడిట్లో ఏదో ఒకటి లేకపోయినా కొంతమంది భక్తి ఉంటుంది, జ్ఞానం ఉండదు. కొంతమందికి జ్ఞానం ఉంటుంది, భక్తి ఉంటుంది, కానీ వైరాగ్యం ఉండదు. కొంతమందికి వైరాగ్యం ఉంటుంది, భక్తి ఉంటుంది, జ్ఞానం ఉండదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి లేకపోయినా వాళ్ళు వచ్చే జన్మలు ఘోరమైన జన్మలు పుడతారని యోగా వశిష్టం ద్వారా తెలుసుకున్నాను. అదే భగవద్గీతను నేర్చుకుంటే 7 తరాల వరకు మనల్ని ఆ దేవుడు రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరో ఒకరు నేర్చుకుంటే మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. వారిని చూసి వాళ్ళ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటూ ఉంటుంది. ఆ 7 తరాలే కాదు, కంటిన్యూస్లీ అది ఆ వంశం ఉన్నంత వరకు ఆ దేవుడు రక్షిస్తూనే ఉంటాడు. ఒక్క భగవద్గీత నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు జనాలు ఎలా అన్నారంటే, సుఖం ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు, అదే దుఃఖం కలిగినప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు. అసలు సుఖము, దుఃఖము అనేది అశాశ్వతం. ఈ సుఖము ఉన్నదంటే ఇది అశాశ్వతమే, దుఃఖం ఉందంటే అది అశాశ్వతమే. అంటే అది ఆ టైం వరకే ఉంటుంది. తర్వాత సుఖపడిన వాళ్ళు దుఃఖపడవచ్చు, దుఃఖపడిన వాళ్ళు సుఖపడవచ్చు, అంటే సంతోషంగా జీవించవచ్చు. కానీ సుఖపడినప్పుడేమో ఆ సుఖాల్లో పడి దేవుణ్ణి కూడా మర్చిపోయి ఆ ఎంజాయ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మరి దుఃఖం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, నాకు ఈ కష్టాలు వచ్చినాయి అని. అంటే దేవుణ్ణి మనము ఒక రకంగా వాడుకున్నట్టు. అంటే నీ సంతోషం ఉన్నప్పుడు దేవుడు కోసము కొబ్బరికాయ కొట్టడము, పూజలు చేయడము. కానీ దుఃఖం వచ్చినప్పుడు ఆ దేవుణ్ణే నిందిస్తారు కొంతమంది. ఆ దేవుడు నాకేం చేసిండు అని భావనతో మాట్లాడతారు. కానీ భగవద్గీత తెలుసుకుంటే ఆ సుఖం అంటే ఏందో, దుఃఖం అంటే ఏందో, అది ఎంతవరకు అశాశ్వతమో, ఎంతవరకు శాశ్వతమో అనేది తెలుసుకుంటారు. ఇది తెలుసుకోకుండా దేవుని నిందిస్తే అది నీకే నష్టం. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రపంచ ప్రజలను గోవిందా గోవిందా అనేటట్టు చేస్తాను. ఆల్రెడీ వరల్డ్ వైడ్లో ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, అలాగే మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఫాలో అవుతున్నారు. వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, ఆయనలో ఉన్న మహిమ ఏంటి అనేది ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నారు. మరి ఆయన శరణు వేడితే
మోక్షం కలుగుతుంది అనేది కూడా ఈ కలియుగంలో అనేది తెలుసుకోవాలి. అందుకే ఈ ప్రపంచ ప్రజలను ఆయనతో శరణు వేడి గోవిందా గోవిందా అనేటట్టు చేపిస్తాను. అది ముందు మీరే తెలుసుకుంటారు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మెయిన్ యువతను చెడగొట్టేదంతా ఒక్క మొబైల్. ఆ మొబైల్లో పడి వారి టైంను వేస్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఈ ఎంటర్టైన్మెంట్, ఈ సినిమాలు, క్రికెట్, ఇవన్నీ వీటి మీద పడి వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు యువత. మెయిన్ ఏ మొబైల్ అయితే చెడగొడుతుందో మిమ్మల్ని, నేను ఆ మొబైల్ ద్వారానే మిమ్మల్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే మనము యూజ్ చేయాల్సింది మంచికి, కానీ చెడుకి యూజ్ చేయొద్దు అనేది చెబుతున్నాను. ఈ మొబైల్ని మంచికి యూజ్ చేయండి, అంతేకాని నువ్వు చెడుదారిలో వెళ్ళడానికి, టైం వేస్ట్ చేయడానికి కాదు అని చెబుతున్నాను. ఈ ప్రపంచ ప్రజలని దుఃఖం నుండి పడేయడానికి దేవుడు ఈ మానవ జన్మలో పుడతాడు. ఇప్పుడు సునామీలు వస్తున్నాయి, ఎన్నో వైరస్లు వస్తున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకోకుండా, ఇంకా భూకంపాలు వస్తున్నాయి, ఈ తీవ్రవాదుల లాంటి దాడి, యుద్ధాలు, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ముందు ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతాయి. కలియుగం అనేది ఎప్పటికీ మంచిది కాదు. దాన్ని మార్చాలంటే ధర్మమే ఎక్కువ ఉండాలి. ఆ మనుషులు ధర్మంగా జీవించాలి. అప్పుడే ఈ కలియుగంలో సంతోషంగా జీవించగలుగుతాం. కానీ ఎవరి స్వార్థంతో వాళ్ళు బతికితే ఇలాంటి భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. అది కొంతమంది అనుకుంటారు, ఎక్కడో ఉంది కదా, నా దగ్గర ఎందుకు వస్తుంది అనుకుంటాడు. కానీ కరోనా సిచ్యువేషన్లో, కరోనా ఎక్కడో చైనాలో వస్తే మన దేశం కాదు కదా అనుకున్నారు. కానీ మొత్తం పాకిపోయింది, కొన్ని లక్షల మంది చనిపోయారు. అందుకే ఏ యుద్ధమైనా కానీ, ఏ భూకంపమైనా కానీ, ఏ సునామీ అయినా కానీ అందరికీ నీ వరకు వస్తే కానీ తెలియదు. అందుకే ఈ దుఃఖాలను ఈ ప్రపంచ ప్రజలని రక్షించడానికి ఆ పరమాత్మ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనిషిగా పుడతాడు. ఆ శ్రీకృష్ణ అంశతో పుట్టిన వాడినైనా కానీ నేను ఎప్పటికీ శ్రీరాముడిలాగానే ఉంటాను. ఆయన మనిషిగా ఎలా కష్టాలు బాధలు పడ్డాడో, ఎంత భరించాడో, ఎంత ఓపిక సహనంతో ఉన్నాడో, అలాగే నేను భరిస్తాను. ఈ ప్రపంచ ప్రజల కోసం, మంచి జరగడం కోసం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అనేటట్టు చేయడం కోసము ఖచ్చితంగా నేను ఎంతైనా భరిస్తాను. అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన ధైర్యం. ఇంకోటి, నా ప్రాణాల మీదకి వచ్చినా కానీ సంతోషంగా పోతాను. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిలో కలుస్తున్నాను అనే భావనతో ఉన్నాను కాబట్టి. గోవిందా గోవిందా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి,
ముక్కోటి ఏకాదశి రోజున నేను గుడికి వెళ్ళాను. గుడికి వెళ్తే దైవాన్ని ఆ గుడికి వచ్చిన ప్రజలందరూ గోవింద గోవింద అని అంటున్నారు. వాళ్ళని చూసి నాకు ఎంతో చాలా ఆనందంగా నా ఒళ్ళు వాళ్ళ దైవభక్తిని చూసి చాలా సంతోషపడ్డాను. నాకు తిరుమల గర్భగుడిలో ఉన్నట్టే అన్నట్టు అనిపించింది. అప్పుడు ఆ గర్భగుడిలో అంటే తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం ఎలా చేశానో ప్రతి వెంకటేశ్వర స్వామి గుడికి పోయినప్పుడల్లా ఖచ్చితంగా సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ఇది ప్రతి భక్తుడికి తెలవాలి. ఎందుకంటే అయ్యగారులు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు పాటించరు కాబట్టి. వాళ్ళకు డబ్బులే కావాలి, కమర్షియల్ అయ్యగారులు అయిపోయారు. దైవభక్తి అంటే ఏందో చెప్పరు. అలాంటిది ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకు? తండ్రి, నాకు ఈ జన్మనిచ్చావు, నేను ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నాను, అలాగే నేను ఈ మాత్రం ఉంటున్నందుకు, సంతోషంగా ఉంటున్నందుకు నువ్వే దయ, కాబట్టి మళ్ళీ ఇలాంటి జన్మ నాకు ఇవ్వకుండా నన్ను రక్షించు, నీలో ఐక్యం చేసుకో అని సాష్టాంగ నమస్కారం చేయాలి. అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది సాష్టాంగ నమస్కారం. కుడి చెయ్యి ఇలా ఉంటుంది, నా కాళ్ళు పట్టుకో, శరణు వేడు, నీకు మోక్షంని ప్రసాదిస్తాను, ఈ చెయ్యితోటి నిన్ను దగ్గర తీసుకుంటాను అని. ఇది ఎంతవరకు ఎంతమందికి తెలుసు? ఆయన విగ్రహ రూపంలో ఉన్న వీటికున్న ఈ హస్తాలకున్న అర్థం ఆ అయ్యగారికైనా తెలుసో లేదో మరి. అలా ముక్కోటి ఏకాదశి రోజున ఆ గుడికి వెళ్ళాక ఎంతో సంతోషపడ్డాను కదా. మళ్ళీ అదే రోజు సాయంత్రం నా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటుంటే ఆ గోవిందనామాలు వినపడ్డాయి. అంటే ఆ గుడిలో ఉన్న గోవిందనామాలు నాకు గుర్తుకొచ్చాయి. ఆ రోజు ఆ పూజ చేసుకున్నప్పుడే కన్నీటితో ఆయనను వేడుకున్నాను, కన్నీళ్ళు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఆయన చింతన వెళ్తే, ఆ దైవ చిత్తంలో ఉంటే ఖచ్చితంగా మనకు కన్నీళ్ళు వస్తాయి. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ మ్యూజిక్ వినేటప్పుడు, ఆ దేవుని పాటలు విన్నప్పుడు కూడా కన్నీళ్ళు తెచ్చుకుంటాను. వరాహ రూపం సాంగ్, అధరం మధురం అని శ్రీకృష్ణుంది. ఇవి వింటుంటే, ఆ పాటలు వింటుంటే, ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ సాంగ్, ఈ 3 పాటలు వింటుంటే కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆ పాటను ఏకాగ్రతతో వింటే ఆ వెంకటేశ్వర స్వామి గుర్తుకొచ్చి ఆయన దగ్గరే ఉన్నట్టు, ఆయన మనతో ఉన్నట్టు, ఆయనను శరణు పెడుతున్నట్టు కన్నీళ్ళు తెచ్చుకోవడం అనేది అదొక ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది. అది అలా ఉండాలి నిజమైన దైవభక్తులు. అలా ఉంటేనే ఆ వెంకటేశ్వర స్వామికి నచ్చుతారు మీరు. ఆ వెంకటేశ్వర స్వామి కాదు, ముక్కోటి దేవతలు, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మగారు కూడా, ఆంజనేయ స్వామి కూడా. ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా శ్రీరాముని భక్తుడు అని, ఎంత నిజమైన దైవభక్తితో ఉన్నాడో తెలుసుకోవాలి. అందరూ ఆంజనేయ స్వామిని కొలుస్తారు, శ్రీరాముని కొలుస్తారు, శ్రీకృష్ణుని కొలుస్తారు, వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, శివుణ్ణి కొలుస్తారు. కానీ ఆ దేవుళ్ళలోని గుణాలు ఏంటి, ఆ దేవుడు పాటించిన విధానం ఏంటి, ఆ దేవుడు మనకు నేర్పిన పాఠాలు ఏంటి అనేది ఎవ్వరికీ గుర్తుండవు. అది మెయింటైన్ చేయకుండా ఏదో నార్మల్గా
మొక్కితే అది కాదు. అది మీకు మీరు వృధా చేసుకుంటున్నట్టే, మీ జన్మను వృధా చేసుకున్నట్టే. అబ్దుల్ కలాం గారు భగవద్గీత గురించి చెప్పారు. ఎవరో ముస్లిం అతను, ఆయన ప్రచారకర్త, అంటే మన ప్రవచనాలు చెప్తారు ఎలాగా, అలా ఆయన భగవద్గీతను తెలుగులో చెప్పాడు. ఒక క్రిస్టియన్ పాస్టర్, ఆయన ఇతర మతాలను కూడా గౌరవిస్తాడు, వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ ఇతరుల మతాలను గౌరవిస్తాడు. అలాంటిది ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్తాడు ఆయన కూడా. మీరు దేవునికి దగ్గర అవ్వాలంటే ఇలాంటి అతి భక్తిని చూపించకండి అని అంటాడు. అలా ఉన్నారు. కానీ అందరూ ఒకటే రోజు వస్తుంది, అది ఖచ్చితంగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తెప్పిస్తాడు. ఇక ఆ ముక్కోటి ఏకాదశి రోజే దేవుని గుడికి వెళ్ళి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏదో ఆ ఒక్కరోజే నాకు నిజమైన దైవభక్తితో ఇక ఎక్కడ లేని భక్తి చూపించినట్టు చూపిస్తే కాదు. ప్రతిరోజు అక్కడ ఆ రోజు ఎలా చూపించావో ఆ భక్తిని ప్రతిరోజు నీతో ఉండాలి. నీతో నువ్వు ఉంటేనే నీది నిజమైన దైవభక్తుడిగా నువ్వు ఆ దేవునికి నిరూపించినట్టు. అంతేకాని వాట్సాప్ స్టేటస్ పెట్టినట్టు అంత ఈజీగా కాదు నిజమైన దైవభక్తి అంటే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం తప్పు చేశావు అని అడిగితే తిరిగి మనల్ని తప్పు అనేటట్టు చేస్తారు. ఇలాంటి మాయాలోకం ప్రజలు ఉన్నారు. నువ్వు తప్పు చేశావు అన్నప్పుడు నేనేం తప్పు చేశాననేది ప్రశ్నించుకోవాలి. తనకు తాను ఆలోచన తెచ్చుకోవాలి. నేనేమి చేశాను తప్పు, ఇందులో నిజమైన నేను మారటానికి నేను తప్పు చేశాను అంటే నేను మారటానికి ఈ తప్పు చేశాను, ఆ దేవుడే చేపించాడు ఈ తప్పు, ఆ తప్పు మార్చుకోవడానికి నీకు నువ్వు ఏమంటారు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. కానీ అహంకారులు ఉంటారే, అహంకారులు ఎలాగుంటారంటే నువ్వు చెప్పేది ఏంటి అనే భావనతో మనల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకు వాళ్ళే కరెక్ట్ అని భావించి ఉంటారే, వాళ్ళు ఎప్పటికీ నరకంలో పడిపోతారు. వాళ్ళ అహంకారమే వాళ్ళను నరకంలో పడేస్తుంది. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ ప్రపంచ ప్రజల్లో ధర్మం కోసం పోరాడటానికి ఎంతమంది ఉన్నారు? పిరికి వాళ్ళు ఎంతమంది? పిరికి తనం, అబ్బో ఇప్పుడు భగవద్గీత పాటిస్తే నేను అది చేయకూడదు, ఇది చేయకూడదు, నా ఇష్టాన్ని నేను కాదని ఉండేటట్టు చేయాలి, నా ఇష్టంగా నేను బతకలేను, అలాగే నా ప్రాణాల మీద ఎక్కడొస్తుందో నా ప్రాణాల మీదకి పోతుంది అనే ప్రాణం మీద తీపున్నోడు ధర్మం కోసం పోరాడాడు. నేను ఒకటి చెప్తాను, మతద్వేషం రెచ్చగొట్టడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళే ప్రాణ భయంతో ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళను వదులుతారు, వీళ్ళు వెనకకు పోతారు.
కానీ అమాయకులు ఎవరు? రెచ్చగొట్టి పోయిన వాళ్ళు కాకుండా రెచ్చగొట్టడం వల్ల ఫీలింగ్స్ తెచ్చుకున్నారే, కోపం, వాళ్ళు అమాయకులు. అది అలాంటి అమాయకత్వం కలిగిన వాళ్ళు తెలుసుకోలేరు ఏ మాయలో ఉన్నారని. మరి ఇలా ధర్మం కోసం పోరాడటానికి పిరికితనంతో ఉంటే ఆ దేవుడు కూడా మెచ్చడు. దేవునికి కావాల్సింది ధైర్యం, సాహసం, అలాగే ప్రాణం మీద తీపి లేకపోవడం, దేనికైనా రెడీ అనటం, ధర్మం కోసం ఇవి చూస్తాడు. లక్ష్మీదేవి కూడా ధైర్యం ఎవరి దగ్గర ఉంటుందో, సాహసం చేయడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళ దగ్గరనే లక్ష్మీదేవి ఉంటుంది. ఈ డబ్బు, బంగారం అదంతా లక్ష్మి కాదు. అది నిన్ను మాయలో పడేసి నీ గుణాన్ని టెస్ట్ చేయడానికే ఆ దేవుడు చేసే మాయ. అంతేకాని అది లక్ష్మీదేవి కాదు. లక్ష్మీదేవి అంటే నీలో ధైర్యం ఉందా, నీలో సాహసం చేయడానికి నీకు ఆలోచన ఉందా, అది ఉంటేనే నీకు లక్ష్మీదేవి ఉన్నట్టు. ఇది నేను చెప్పడం కాదు, యోగా వాసిష్టమేలో ఉంది. యోగా వాసిష్టం. ఇంకోటి, నిజమైన దైవభక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి కష్టం వచ్చినా మన దైవభక్తి ఎవరిపై, ఏ దేవునిపై ఉంటుందో ఆ దేవునిపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే మనం కష్టం వచ్చిందంటే అది మనకు ఏదో నేర్పిస్తున్నాడనే భావనతోనే ఉండాలి. అంతేగాని కృంగిపోకూడదు, మనము వెనుక అడుగు వేయద్దు. మనకు ఈ భగవద్గీత ఎవరైతే తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకొని జీవిస్తున్నారో, ధర్మం కోసం జీవిస్తున్నారో, ఖచ్చితంగా వెనక అడుగు వెయ్యరు, ఎప్పటికీ ముందు అడుగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం కీర్తి ప్రశాంతి అనే అమ్మాయి, ఆమె పూజలు చేస్తూ ఉంటుంది. ఆమె వీడియోల్లో చూస్తుంటే ఆమె చెబుతుంటుంది, ఇది నా ఆలోచన కాదు, అంతా వాళ్ళు చేయించుకుంటున్నారు, ఆ అమ్మవారు చేయించుకుంటున్నారు, వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తున్నాను అని అంటున్నారే కీర్తి ప్రశాంతి. అలాగే నేను కూడా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చేపిస్తున్నాడు, నేను చేస్తున్నాను, అంతే. ఇప్పుడు పేదవాడిని చూసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను గొప్పగా బతుకుతున్నాను అనుకుంటాడు. అదే లక్షాధికారి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూసి నేను గొప్పగా బతుకుతున్నానని అనుకుంటాడు. అదే లక్షాధికారిని చూసి కోటీశ్వరుడు నేను గొప్పగా జీవిస్తున్నాను వీరికంటే అని భావిస్తాడు. అలాగే కోటీశ్వరుని కన్నా బిలియనీర్ కూడా వాళ్ళకన్నా నేను గొప్పగా బతుకుతున్నానని భావిస్తాడు. అది అక్కడనే ఆగదు. ఒక దేశ అధ్యక్షుడైనా, ఎంత పెద్ద దేశ అధ్యక్షుడైనా నేను ఈ దేశాన్ని నడిపిస్తున్నాను అనే భావనతో నాకంటే గొప్ప వాళ్ళు లేరని భావిస్తాడు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా ఉంది యుద్ధం, వాళ్ళ గొప్పతనం కోసం యుద్ధాలు చేసుకుంటున్నారు, అమాయక ప్రజల్ని హింసిస్తున్నారు.
ఇది నాకన్నా గొప్పగా లేరు అనే భావన ఉండడం. కానీ నేనొకటి చెబుతాను, ఎంత పెద్ద దేశ అధ్యక్షుడైనా అంతకన్నా గొప్పగా ఉండేవాడు, వారికన్నా గొప్పవాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఎట్లా అంటే భూమిపైన మనందరం జీవిస్తున్నాము, కానీ ఆ ఏడుకొండల పైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆయనంత ఎత్తు ఎవరి ఇల్లు కట్టించుకోలేరు కదా, అంత ఎత్తులో ఉన్నాడు. అందుకే ఆయన కన్నా మించిన వారు ఎవ్వరు లేరు ఈ భూలోకంలోనే కాదు, ఈ బ్రహ్మ మండలంలో కూడా లేరు, అంటే యూనివర్స్లో కూడా లేరు అని మనము చాగంటి గారో గరికపాటి గారో చెప్పారు. అది తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనము కోపముతో ఒకరిని కొడతాము, దానివల్ల ఆ కోపం వల్ల అది ఎంత దూరమైన పోతుంది, అలాగే మనిషి చంపడానికి కూడా వెనుక అడుగు వేయట్లేదు, అంత కోపిష్ఠులు ఉన్నారు. నువ్వు మనిషిగా నీకు అంత కోపం ఉంటే నువ్వు అంత కష్టాల్లో పడిపోతున్నావు. అంటే వాడు కోపం వల్ల మనిషిని చంపితే జైలుకు పోతున్నాడు, అంటే నువ్వు కష్టాల్లో పడిపోతున్నావు కోపం వల్ల. మనిషిగా నీకే అంత కోపం ఉంటే దేవునికి కోపం వస్తే నువ్వెంత మనిషివి? నిన్ను ఆడుకోడా? నిన్ను ఎలా పంచాలనో అలా పంచడా? దేవునికి కోపం తెప్పియద్దు. ఆ దేవునికి కోపం తెప్పిస్తే ఈ ప్రపంచమే అంతమయ్యే రోజు వస్తుంది. ఆయన అంత ఓపికతో ఉన్నాడు కాబట్టే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అందుకే మనిషికే కోపం అంతా ఉంటే దేవునికి కోపం ఉంటే ఇంకెంత ఉంటుంది. అందుకే అర్థం చేసుకోవాలి, కోపం అనేది ఉండకూడదు. నిజమైన దైవభక్తులారా, నేను ఒక వీడియో చూశాను, రమణ దీక్షితుల గారి వీడియో యూట్యూబ్లో. అతను వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఆయనకు పూజలు చేస్తున్నాడు. ఎంత గొప్పవాడైతే ఆయన అంత దగ్గర ఆయనకు పూజలు చేయాలి. కానీ ఈ విఐపీలు, రాజకీయ నాయకులు ఉన్నారే, వీళ్ళు అక్కడ ఉన్న పూజారులతో ఈ రమణ దీక్షితుల గారిని పూజ చేయడానికి కూడా అడ్డుపడుతున్నారు. అంటే ఇక దేవుని కన్నా వీళ్ళే ఎక్కువ అన్నట్టు, లేట్ చేయకండి, తొందరగా చెయ్యండి, అక్కడ విఐపీలు వెయిటింగ్ అని. అరే ఎవడైతే విఐపీ అయితే ఎవడైతే దేవుని కన్నా ఎక్కువనా? దేవునికి చేసే పూజ కన్నా ఎక్కువనా వాడు? అది అహంకారంతో ఆ రాజకీయ నాయకుల్లో విఐపీలో ఉంటే అది ఎలా అనగదీయాలో అనగదీస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి. అలా రమణదీక్షితులు గారు చెప్పారు, ఆయన కార్యాలు కూడా చేయడానికి కూడా అడ్డుపడుతున్నారు. విఐపీలు వచ్చిందని, వాళ్ళు వచ్చిందని, వీళ్ళు వచ్చిందని తొందర పెట్టుతున్నారు. ఆయన కార్యము చేయాలంటే కొన్ని గంటలు పడుతుంది, అలాంటిది 10 నిమిషాలు చేయమంటున్నారు అని ఒక వీడియో వచ్చింది. అదైతే నాకు ఆ వీడియో చూసినాక బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. దేవుడి కన్నా మేమే ఎక్కువ అన్న ఫీలింగ్ తోటి ఉంటారే, ఒక పదవిలో ఉంటే వానికి అసలైన బుద్ధి అనేది చూపించే రోజు వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా తెస్తాడు.
మళ్ళీ నేనేమంటున్నట్టే ఆ రమణ దీక్షితులు గారు మళ్ళీ ఆయన సేవ చేసుకొని భాగ్యం కలిగేయాలి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఇక కలిమాయలో పడటం అనేది స్టార్ట్ అయింది. బ్రెయిన్ అనేది కలిమాయలో పడితే ఇక దాని నుండి బయటపడటం అస్సలు పడలేరు. నేను ఆల్రెడీ అనుభవించిన ప్రకారం చెబుతున్నాను. బయటపడాలంటే ఒక్క దైవనామ స్మరణ, గోవింద గోవింద అని, అలాగే భగవద్గీతను అర్థం చేసుకొని ఆత్మజ్ఞానంతో దైవనామస్మరణతో జీవిస్తేనే కలిమాయలో పడం. ఇప్పుడు నాన్వేషణ రేపులు ఎక్కువ అవుతున్నాయి ఇండియాలో అని నెలకు కొన్ని వేల కొలది, వందల కొలది అమాయక పిల్లలని, ఆడవాళ్ళని అంత ఘోరంగా రేపులు చేస్తున్నారని ఆ అన్వేషణ అబ్బాయి చెప్పాడు. ఒకటి చెప్తాను ఏంటంటే, మన బ్రెయిన్ చిన్నప్పటి నుండి ఏ విధంగా తయారవుతుందో పెద్దగైనా కూడా అదే విధంగా మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. మనం చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకుంటామో పెద్దగయ్యాక అదే నేర్చుకుంటాము. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, చిన్నప్పటి నుంచి చదువు మీద ఎంతో కాన్సన్ట్రేషన్తో ఈ చెడు అలవాట్లు, చెడు గుణాలు, ఈ ఆలోచన లేకుండా తన ఫోకస్ అంతా చదువు మీద పెట్టి ఒక సైంటిస్ట్ అయ్యాడు, మన ఇండియా పేరుని నిలబెట్టాడు. మరి ఆయన పెద్దగయ్యాక కూడా భగవద్గీత గురించి చెప్పాడు. పిల్లలకు, కాలేజీ అయినా స్కూల్ పిల్లలకైనా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చాడు. అలాంటిది దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఏమని? మన బ్రెయిన్ని ఎలా అదుపులో పెట్టుకుంటే మనము పెద్దగయ్యాక కూడా మనం అదుపులో చేసుకోగలుగుతామని. ఇప్పుడు రేపు చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళల్లో కామం అనేది ఒక వీడియో చూశాను. కలి అనేది ఒక నోటి ద్వారా, అలాగే పురుష అంగం ద్వారా, అంటే కామం అనే ఒక మాయ వల్ల కలి అనేది మనుషుల్ని చెడగొడతాడంట. ఈ రెండు రకాల, నోటితో, కామంతో, ఈ రెండుని అదుపులో పెట్టుకుంటే, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే అది ఒక భగవద్గీత ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా, దైవనామస్మరణ ద్వారా, ఈ మూడిటి ద్వారా అదుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా కలిమాయల నుండి బయటపడవచ్చు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు వీడియో గేమ్ ఆడి చేతులు ఇలా ఇలా అన్నాడు, అది మొబైల్ లేకపోయినా ఇలా ఇలా ఆడిస్తూ ఉన్నాడు. ఆ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏమిచ్చింది? ఆ పిల్లవాడికి ఏమీ నేర్చుకోలే, చదువు అనేది నేర్చుకోలేదు, ఇంకేమీ నేర్చలే, వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పలే, ఒక వీడియో గేమ్ ఆడుకోరా బాబు అని. అది చిన్నప్పుడు నేర్చుకొని ఆ బ్రెయిన్ ఏమైంది, అలవాటు, ఇక ఆ వీడియో గేమ్ మీదనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, నువ్వు వీడియో గేమే ఆడాలి అని. మనము ఒక పని చేయాలన్నా, మన చేతులు కాళ్ళు ఆడించాలన్నా, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా మన బ్రెయిన్ ద్వారానే కదా. ఒక పని తినాలన్నా, చెయ్యి అన్నం మెతుకులు నోటికాడికి పోవాలన్నా బ్రెయిన్ ఇన్స్ట్రక్షనే కదా. అది ఆ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుండే భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి, ధర్మంగా దైవనామస్మరణ చేయాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఈ మూడు తెలుసుకుంటేనే నువ్వు కలిమాయలో పడకుండా ఉంటావు. అప్పుడు దైవానుగ్రహం పొందుతావు,
దైవమాయలో ఉంటావు. నీకెప్పుడు ఎలాంటి కష్టం రాదు, ఎలాంటి నష్టం రాదు, ఎలాంటి బాధలు ఉండవు. సంతోషంగా మనశ్శాంతిగా చావు కూడా మనశ్శాంతిగా వస్తుంది. ఎలాంటి నరకం పడకుండా, మంచంలో పడకుండా, ఈ విధంగా అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాలలో చనిపోకుండా, ఏ పురుగో ఏదో విష పురుగో కుట్టి చనిపోకుండా, ఇవన్నీ అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఎందుకు వస్తాయి? ఇతనికి భూమి మీద జీవించడానికి అర్హత లేదు అని. అలాగే వీటిలో పడకుండా ఉండాలంటే మనము ఈ 3 చెప్పిన దైవనామస్మరణ, భగవద్గీత, అలాగే ఆత్మజ్ఞానం, ఇవి తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అవును, ఇప్పుడు ఇది రేపులు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ అంతా కామంతో ఉండడం వల్ల కామ కోరిక తీసుకోవడానికి అది ఎంతటి వయసు వారు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఉన్న అంతటి కామంగా ఉన్న వాళ్ళలో చాలా ఘోరమైన మనుషులు ఉంటారు. అలాంటిది మాయలో పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా భగవద్గీతని తెలుసుకోవాలి. అంటే వాళ్ళ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ అదే ఇస్తుంటుంది, అదే చెయ్యాలి, అదే చెయ్యాలి, అదే చెయ్యాలని. వాళ్ళు అలా కామంతో ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే భగవద్గీత నేర్చుకొని తల్లిదండ్రులు చెబితే వాళ్ళు ఆ మాయలో పడకుండా ఉంటారు కదా. అది లేదు. ఎందుకంటే భగవద్గీత ఎవరు చెప్పిళ్ళు? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు. ఇప్పుడు ఇచ్చిన అవకాశం వెంకటేశ్వర స్వామి ఏమిటంటే మీరు ఇప్పటిదాకా చేసిన వృధా మానవ జన్మ రహస్యం తెలుసుకోకుండా వృధా చేసిన జన్మలు, ఈ టైముని ఇప్పటి నుండి మీరు జాగ్రత్తగా వాడాలి అని అందుకే నా ద్వారా చెప్పిస్తున్నాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పిల్లవాళ్ళు తల్లిదండ్రులు తన పిల్లలు ఎలా పెరుగుతున్నారో, బయట ఎలా ఉంటున్నారు, ఎలా తిరుగుతున్నారు అనేది తెలుసుకోవాలి. అక్కడ చెడు మార్గంలో నడుస్తుందా, చెడు అలవాట్లు ఉన్నాయా, చెడు ఆలోచనలతో ఉన్నాడా, ఏమి నేర్చుకుంటున్నాడని తెలుసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ జరిగింది నేను చెప్తాను. నేను ఒక ఊరికి వెళ్ళి వస్తుంటే ట్రైన్లో, తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఒక 4-5-6 యూత్ గుండు చేయించుకొని తిరుపతి నుంచి వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏదో దైవానుగ్రహం, దైవ దర్శనం కోసం వెళ్ళినట్టు వెళ్ళారు. గుండు చేయించుకొని లడ్డూలు తీసుకొస్తున్నారు ఎంతో పవిత్రంగా ఉన్నట్టు. కానీ వాళ్ళలో నోట్లలోని వచ్చే బూతులు అనేవి ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత చండాలంగా అమ్మన బూతులు మాట్లాడుకుంటున్నారు. ఇలా మళ్ళీ తర్వాత ఏదో వీడియో రీల్స్ చేసుకుంటూ గోవిందా గోవిందా అంటున్నారు. ఇక వాళ్ళది ఎంతవరకు దారి తీసిందంటే తిట్టుకున్నారు. లాస్ట్కు చెప్పుతో కొట్టుకోవడం కాడకు వచ్చింది. ఆఖరికి చెప్పుతో కొట్టుకొని గల్ల పట్టుకోవడం కాడకు వచ్చింది.
నలుగురు ఆ ఫ్రెండ్స్ చూసి నవ్వుతున్నారు కానీ ఆపట్లేదు. ఒకవేళ ఇద్దరి మధ్యలో ఇంకా పెద్దగా పెరిగి ఏమన్నా అయితే ఆ దైవదర్శనం చేసుకుని ఏం లాభం? ఆ గుడికి అంత దూరం పోయి ఏం లాభం? నువ్వు ఇంటికి తిరుపతి లడ్డూలు తీసుకొని పోయి ఏం లాభం? అలా పిల్లల్ని పెంచుతున్నారు. పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా పెరుగుతున్నారు, ధర్మంగా ఉంటున్నారా, బూతులు మాట్లాడకుండా ఉంటున్నారా అనేది లేదు. బూతు మాట అనేది ఏదో నోటుకొచ్చింది ఈజీగా అనేటట్టు అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్క బూతు మాటకు ఒక్కొక్క పాపం ఉంది. అది ఎంత పాపం అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యమంతా నువ్వు ఇప్పుడు సుఖంగా జీవిస్తుండడం కారణం పూర్వజన్మ పుణ్యం. నువ్వు ఆ సంతోషంలో బూతులు మాట్లాడుతున్నావు. అప్పుడు ఏమవుతుంది? పుణ్యం తగ్గుతూ పాపం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఆ సుఖంలో పడినంత వరకు నీ పుణ్యం తగ్గినంత వరకు సుఖంగానే ఉంటావు. ఇక పాపం పెరిగిందంటే బూతుల వల్ల అప్పుడు ఇక అనుభవించేది నరకమే. ఇది బూతులు మాట్లాడకండి. విశ్వామిత్ర మహర్ష ఇంకే మహర్షో తను తపస్సు చేసుకుంటుంటే ఒక ఆయన వచ్చి డిస్టర్బ్ చేశాడని పరమబూతులు మాట్లాడాడంట. తర్వాత కోపంతో మాట్లాడడం వల్ల, బూతులు మాట్లాడడం వల్ల తనకు తాను తెలుసుకొని ఇన్ని సంవత్సరాలు చేసిన ఈ తపస్సు వల్ల వచ్చిన పుణ్యమంతా పోయిందే అని తనకు తాను బాధపడి తనకు తాను అగ్ని దహనం చేసుకున్నాడు. అది ఒక స్టోరీ ఉంది, ఆల్రెడీ మీకు తెలిసి ఉంది అనుకుంటా. అందుకే బూతులు అనేది మాట్లాడకూడదు. అందుకే పిల్లల్ని ఎలా పెంచుతున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. రేపు ఫ్యూచర్లో తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోవాలంటే వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటేనే చూసుకుంటారు. అలా కాకుండా ఉంటే ఆ వృద్ధాశ్రమాలు మీకోసం రెడీగా ఉంటాయి. దైవ మార్గం కాంతార సినిమాలో ఒక పాట ఉంది, తెలీదు శివుడా దైవ మార్గము. తెలీదు శివుడా భక్తి మార్గము, గుండెలో నిండావు దైవ రూపం. ఇప్పుడు ప్రపంచ ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళకు దైవ మార్గం అంటే తెలియదు. ఎందుకంటే భగవద్గీత తెలియదు, ఆత్మజ్ఞానం తెలుసుకోలేదు కాబట్టి. కానీ వాళ్ళ గుండెల్లో పరమాత్మ ఉన్నాడు, అది కూడా వాళ్ళకి తెలియదు. భక్తిని చూపిస్తారు కానీ నిజమైన దైవభక్తిని ఎలా చూపించాలనేది తెలియదు. అది ఒక్క కలియుగ భగవద్గీత ఛానల్ ద్వారా, కలియుగ అన్నమయ్య ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ పాటలో అర్థం అలా ఉంది, తెలీదు శివుడా భక్తి మార్గము, గుండెలో నిండావు దైవరూపం అని. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు డబ్బుని బంగారంని చూసుకొని మురుస్తున్నారు. అవి అశాశ్వతమని తెలుసు భగవద్గీత ప్రకారం. కానీ నాకు మాత్రము ఈ డబ్బు ఇచ్చిన, బంగారం ఇచ్చిన వాటి మీద ఎలాంటి ఆశ పెట్టుకోను, ఎలాంటి ఆలోచనలు అనేది ఎక్స్ట్రాగా ఆలోచించను. నాకు కావాల్సింది నా వెంకటేశ్వర స్వామి, ఆయన అనుగ్రహం, ఆయన కోసం ఈ దైవకార్యం చేయడమే తప్ప నాకు డబ్బు మీద
ఆశ లేదు, బంగారం మీద ఆశ లేదు. ఆ శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆ ఆశ ఏమీ లేదు నాకు. నాకు కావాల్సింది ఆయన అనుగ్రహం అంతే. నెక్స్ట్ టాపిక్ నేను యాదగిరిగుట్ట వెళ్ళాను. రాజకీయ నాయకుల ఎంత స్వార్థంతో దాన్ని డెవలప్ చేశారంటే నేను ఒక్క విషయంలో తెలుసుకున్నాను. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి పైన ఒక ద్వారం తప్ప చుట్టూ మొత్తం గోడతో నింపేశారు, గుడి కనబడకుండా. అది ఆ గుడి లోపలికి వెళ్తే ఎంత పాత గుడి ఎలా ఉంటుందో, పాకురు పడి గుడిని ఎలాంటి డెవలప్ లేకుండా ఎలా ఉంటుందో ఇప్పటికీ అలాగే ఉంది. మీరు వెళ్ళినప్పుడు చూడండి. ఆ గుడి, ఆ యాదగిరిగుట్ట అన్నీ మొత్తం చుట్టూ మొత్తం అంతా బాగు చేశారు, ఎన్నో కోట్లు వెచ్చించారు. ఆ గుడి బాగు చేయడానికి కారణం ఏంటి? చెయ్యకపోవడానికి కారణం ఏంటి? ఆంజనేయ స్వామి ఏమి చేశాడు మీకు? అలా నిజంగా రాజకీయ నాయకులు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు తమ స్వార్థం కోసం. ఆ గుడికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఆంజనేయ స్వామి గుడికి ఆ చిన్న గుడికి ఎందుకు చేయలేదు డెవలప్? ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకోటి, బద్ధకం ఎక్కువైపోయింది. గుడికి వెళ్తున్నారు, స్టైల్గా వెళ్తున్నారు, దేవుని చూసి వస్తున్నారు, కానీ దైవనామస్మరణ చేయట్లేదు. గుడికి వెళ్ళి క్యూలో ఉన్నప్పుడు, నేను యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు నేనంటే కానీ నోటి నుంచి మాట రావట్లేదు. సైలెంట్గా ఉంటున్నారు, స్టైలిష్గా. పిల్లలు కూడా, యూత్ కూడా స్టైలిష్గా వెళ్తున్నారు, సైలెంట్గా వస్తున్నారు. ఎందుకు దైవనామస్మరణ చేయాలి? నేను నీకోసం వచ్చాను తండ్రి, నన్ను అనుగ్రహించు అని గోవిందా గోవిందా అని అనేటట్టు అనాలి. నేను ఎంత గట్టిగా అన్నానో వాళ్ళు అంత గట్టిగా అరిచారు. వాళ్ళను ఎంకరేజ్మెంట్ కూడా చేశాను. అలాంటిది బద్ధకంగా తయారైంది. దైవనామస్మరణ చేయడం, గుడిలోకి వెళ్ళి కూడా దైవనామస్మరణ చేయడం కూడా ఒక నామూషిలాగా అనిపించింది వాళ్ళకు. అలా ఉంది, జనాలు అట్లా తయారవుతున్నారు. ఏదో నేను పాష్గా ఉన్నాను, పాష్గా తయారయ్యాను, నేను దేవుని కూడా పాష్గానే ఉంటాను, ఇట్లా దండం పెడతాను, వస్తాను. పూర్వకాలంలో ఎలా ఉండేది దైవభక్తి అంటే? ఇప్పుడు అలా కలియుగం అలా తయారైపోతుంది అంతే. కానీ అది వాళ్ళకు అనుభవిస్తే కానీ తెలియదు.
ఈ కలి మాయలో పడి నరకం అనుభవిస్తే కానీ తెలియదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, భగవద్గీత, దైవనామస్మరణ, ఆత్మజ్ఞానం, ఇవి మైండ్ సెట్ అయితే, మన మైండ్లో సెట్ అయితే ఇక నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు, నీకు ఎదురు ఏది రాదు. భగవద్గీత తెలుసుకోకుండా దైవానుగ్రహం అయితే అస్సలు పొందలేరు. శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, ఈ పూర్వయుగాలన్నీ మన కోసమే, ఈ కలియుగం కోసమే. ఆ పూర్వయుగాలలో ఏమి నేర్చుకున్నామో, ఏమి నేర్పారో తెలుసుకొని దానిని మనము జ్ఞానంగా పెంచుకొని జీవిస్తే అది మనకు మంచిది అవుతుంది. భగవద్గీత తెలుసుకోకుండా నువ్వు జీవించినా అది మళ్ళా జన్మలు ఎత్తాల్సిందే. కృతయుగంలో ప్రహ్లాదుడు ఒక నిజమైన దైవభక్తుడని, దైవభక్తి ఎలా ఉండాలో అనేది నేర్పించాడు. ఆ హిరణ్యకశిపుడు కూడా రాక్షస గుణం కానీ దైవభక్తి కలవాడే. కానీ తనలో అహంకారము, నేనే గొప్ప అని భావం, నా దేవుడే గొప్ప అని భావం వల్ల తను అంతమయ్యాడు లక్ష్మీనరసింహస్వామి చేతిలో. ఇప్పుడు ఇదే కలియుగంలో జరుగుతుంది. నా దేవుడే గొప్ప, నేనే గొప్ప అని కలియుగంలో అలాగే ఉన్నారు. అలా అనుకున్న వాళ్ళు వాళ్ళ గోతిలో వాళ్ళే పడతారు, ఆ హిరణ్యకశిపుడిలాగా. ఇక నిజమైన దైవభక్తి ప్రహ్లాదుడిలాగా మనం ఉంటే ఆ దేవుడు ఎప్పటికీ, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రహ్లాదుడికి ఎలా ఉంటాడో, విష్ణుమూర్తి ఎలా తోడుగుంటాడో, మనము కూడా నిజమైన దైవభక్తితో ఉంటే ఆ విష్ణుమూర్తి మనకు తోడు ఉంటాడు. అది తెలుసుకోవాలి కృతయుగం నుంచి. ఇక త్రేతాయుగము శ్రీరాముడు ప్రకారం ధర్మంగా జీవించడము, సహనం, ఓపిక, ధర్మం కోసం పోరాటం చేయాలి. శ్రీరాముడు రాముడిగా మనిషిగా పుట్టాడు. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం కోసం అధర్మాన్ని అణిచివేయడానికి భగవద్గీతను తీసుకొచ్చాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా మానవుడిగానే పుట్టాడు. శ్రీరాముడు మానవుడిగానే పుట్టాడు. శ్రీకృష్ణుడు మానవుడిగానే పుట్టినప్పుడు లాజిక్ యూజ్ చేస్తే మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎందుకు మనిషిగా పుట్టడు? మనిషిగా పుడతాడు. ఆ వెంకటేశ్వర స్వామి మనిషిగా పుడతాడు. నేను శ్రీకృష్ణ అంశతో పుట్టానని నాకు నిరూపించాడు. అందుకే భగవద్గీతను అనువదించాను. ప్రపంచానికి అధిపతి ఈయనే అని, వెంకటేశ్వర స్వామి అని, అందరి దేవుళ్ళు ఈయన స్వరూపాలని రుచులతో సహా వీడియోలు తీసి చూపించాను. మరి ధర్మం కోసం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనిషిగా ఎందుకు పుట్టాడు? మీరంటారు కలియుగంలోనే పద్మావతి పరిణయం అయ్యింది, పద్మావతిని పెళ్లి చూసుకోవడం కూడా మానవ రూపంలోనే కదా అని అంటారు. కానీ అది ఎప్పుడు కొన్ని కోట్ల యుగాల ముందు ఈ
త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగము, కలియుగము అనేది ఒక కలిపితే మహాయుగం అవుతుంది. ఇలాంటి మహాయుగాలు కొన్ని వేల కొలది ముందు నుండే ఉన్నాయి. అంటే కొన్ని యుగాలు ఇలా నడుస్తూనే ఉంటాయని కంటిన్యూస్గా వేద శాస్త్రాల ప్రకారం, యోగ వాసిష్టం ప్రకారం కూడా అది ఉంది. అప్పుడు ప్రజలు అనేది దైవంపై నమ్మకంతో ధర్మంగా ఉన్నారు కాబట్టి అప్పుడు వెంకటేశ్వర స్వామి రూపంగా మనిషిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏంటి, మనలో మనిషిగా ఇప్పుడు లేడు కదా, కొండపై దేవునిగా ఉన్నాడు, దైవ రూపంలో ఉన్నాడు. మరి ఆ దైవ రూపంలో ఉన్న అతను, ఆ దేవుడు ఇప్పుడు మనిషిగా ఎందుకు పుట్టాడు? శ్రీరాముడు మనిషిగా పుట్టినప్పుడు, శ్రీకృష్ణుడు మనిషిగా పుట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి ఎందుకు మనిషిగా పుట్టాడు? దైవ అంశంతో పుట్టిన వాళ్ళు ధర్మం కోసం చనిపోతారు, ధర్మం కోసం ప్రాణాలు అర్పిస్తారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ధర్మం కోసం. ఇక హిస్టరీ గురించి మీకు తెలవాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. మనము తెలుసుకున్నది హిస్టరీ ప్రకారము అల్లూరి సీతారామరాజు అయినా, ఇంకా సుభాష్ చంద్రబోస్ అయినా, రాణి రుద్రమాదేవి అయినా, ఝాన్సీ లక్ష్మీబాయి అయినా, ఛత్రపతి శివాజీ అయినా, వీళ్ళందరూ దైవాంశంతో పుట్టిన వాళ్ళే. దేవుడు ధర్మం కోసం ఎవరినైనా, ఎంతమందినైనా పుట్టిస్తాడు ధర్మం కోసం. ఇప్పుడు నేను ధర్మం కోసమే పుట్టాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భగవద్గీతను ప్రపంచానికి తెలియజేసేటట్టు, భగవద్గీతను మర్చిపోయి భగవద్గీత అంటే ఏంటి అనే రోజులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని బయట తేవడానికి నా ద్వారా తెలుపుతున్నాడు. ఇది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన నా జన్మకు ఒక అమృతం లాంటి అవకాశం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను ఇంకా టైం ఉంది కాబట్టి నేను మీకు వివరిస్తాను. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి బాధపడుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా వినండి. నేను మాట్లాడేది నేను కాదు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు అని భావించి వినండి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీతోటి మాట్లాడితే ఆయన మీకు ఇచ్చిన వాటి గురించి, మీరు ఇప్పుడు సుఖంగా జీవిస్తున్న దాని గురించి, మీరు సుఖంగా జీవిస్తున్నందుకు మీరు నాకు ఇచ్చిన కృతజ్ఞత భావం ఏంటి చూపించేది, నా మీద కృతజ్ఞత భావం ఏంటి అనేది చెబుతున్నాడు ఇప్పుడు మీకోసం. వినండి. ఆ వెంకటేశ్వర స్వామి మాట్లాడుతున్నట్టు భావించండి. నేను మీకోసం ఈ భూమిపైన ఉన్న 7 కొండలపైన నేను మీకోసం ఆవిర్భవించాను. ఎందుకని? ఈ భూమిపైన ఉండి జీవిగా ఉన్న అన్ని జీవరాశులలో మనిషి అవతారం ఎత్తినవారు ఎన్నో పూర్వజన్మలు కారణంగా పుట్టి, పూర్వజన్మ పుణ్యమైన పాపమైన అది అణిచివేయడానికి ఆ పూర్వజన్మ పాప పుణ్యాలను అనుభవించి మళ్ళీ ఇలాంటి జన్మ ఎత్తకుండా
ఉండేటందుకు ఈ కలియుగంలో ఎన్నో కష్టాలు బాధలతో పాటు వారికి తెలియకుండా పాపములలో పడి నరకాన్ని అనుభవిస్తున్నారు. దీనిని నుండి బయటపడటానికి నేను మీ వెంకటేశ్వర స్వామిని ఎల్లప్పుడూ మిమ్మల్ని కంటికి రెప్పలా గమనిస్తూ ఉంటాను. కానీ మీరు కలిమాయలో పడి మీరు నన్ను పూర్తిగా తెలుసుకోకుండా మళ్ళీ జనన మరణ చక్రంలో పడుతూ ఉంటారు. కలిమాయ అనగా అశాశ్వతమైన సంతోషం కోసం, డబ్బు కోసం, అలాగే తను ఎందుకు జన్మ ఎత్తాడో తెలుసుకోకుండా, తనలో ఉన్న నన్ను తెలుసుకోకుండా నరకాన్ని అనుభవిస్తూ తనకు తాను ఊబిలో పడిపోతున్నాడు. నేను మీకోసం ఈ 7 కొండల పైన వేచి చూస్తుంటే మీరు నన్ను మర్చిపోయి అశాశ్వతమైన వాటి మీద మమకారం పెంచుకొని నాకు దూరం అవుతున్నారు. నేను విష్ణుమూర్తి అవతారం కదా మరి నా అవతారాలు అయిన లక్ష్మీ నరసింహస్వామి, రాముడు, శ్రీకృష్ణుడు వంటి కృత, త్రేత, ద్వాపర యుగములలో మీకోసం అవతరించాను. ఎందుకని? ఈ కలియుగంలో ఈ కలిమాయలో పడకుండా ఈ 3 యుగాలలో నేను నేర్పిన విధంగా, అంటే ప్రహ్లాదుడిలోని నిజమైన దైవభక్తుడిని, రాముడిలోని ఉన్న సహనం, ఓపిక, ఆత్మస్థైర్యం, ధర్మం, నీతి, నిజాయితీ కలిగిన వాడిలాగా ఉండాలని, శ్రీకృష్ణుడిలో ఉన్న అందరిలోనూ నేనే ఉన్నానని, మీ యొక్క శరీరం అశాశ్వతమని, మీరు మోక్షం పొందాలంటే అంటే పునర్జన్మ లేకుండా ధర్మంగా జీవించాలని, ధర్మం కోసం పోరాడాలని, మీలోని ఆత్మని నేనే అని భగవద్గీత ద్వారా మీకు తెలియజేశాను. నేను భగవద్గీతలో వివరించిన విధంగా నేను కలియుగంలో కాదు, ఏ యుగంలోనైనా ధర్మం కోసం ఈ భూమిపైన, ఈ కలియుగంలోనే కాదు ఏ యుగంలోనైనా ధర్మం కోసం ఈ భూమిపైన ఎక్కడైనా ఏ అవతారమైనా ఆవిర్భవిస్తానని చెప్పాను. ఈ కలియుగంలో నేను ప్రపంచం మొత్తంలో మనుషులను బట్టి, వారు జీవించే విధానం బట్టి, వారి వేషాధారణను బట్టి నేను మనిషి రూపంలో వచ్చి మిమ్మల్ని ధర్మం వైపు నడిపిస్తాను. నా భక్తుడు అయిన హరికుమారస్వామికి నేను అనుభవపూర్వకంగా నిర్ధారణతో అందరిలోనూ నేను ఉన్నానని తెలియజేశాను. అంటే ఏ మతం వారైనా ఈ ప్రపంచాన్ని సృష్టించిన నేను, ఈ మతాలు, జాతులు సృష్టించడం నాకు సులభం. నా భక్తుడు అయిన హరికుమారస్వామి మీకు రుజువులతో సహా వివరించాడుగా. మరి మీరు ఏమి చేస్తున్నారు? నా దేవుడు గొప్ప అంటూ విర్రవీగి మీకు మీరే శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. ఈ కలియుగంలో మనిషి రూపంలో వచ్చి దేవుడుగా పిలిచే ఎవరైనా నా స్వరూపమే. మరి ఎందుకు మతం ద్వేషం పెంచుకుంటున్నారు? దీనివల్ల మీరు మహాపాపంలో పడిపోతారు. ఎందుకంటే అందరూ దేవుళ్ళు నా స్వరూపాలే కాబట్టి. ఏ దేవుళ్ళను దూషించినా చివరకు చేరేది నాకే. అందువల్ల ఈ మతం ద్వేషం మీలో నుండి తీసివేయండి. భగవద్గీతలోనే చెప్పాను కదా, ద్వేషం అనేది ఉండకూడదని. మరి ఎందుకు మీలో ద్వేషం పెంచుకొని నాకు దూరం అవుతారు? మీకు ఈ భూమిపైన మీకు కావలసినవి అన్నీ ఇచ్చాను. మీ జీవనం కొనసాగించడానికి ఆహారం, వస్తువులు, గాలిని, నీరుని, నిప్పుని, మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి బంధాలను ఇచ్చాను. మరి మీరు ఏమి చేస్తున్నారు? మీలో చెడు గుణాలు, అలవాట్లు, ఆలోచనలు పెంచుకొని మీరు నాకు దూరం అవుతున్నారు. భగవద్గీత ప్రకారం కోపం, ఈర్ష, ద్వేషం, అహంకారం, కామం, ఇంకా ఎన్నో రకరకాలైన కలిమాయల నుండి బయటకు వచ్చి నన్ను శరణు వేడితే, భగవద్గీత ప్రకారం నన్ను శరణు వేడితే మీకు మోక్షంని ప్రసాదిస్తాను. భగవద్గీతను నేర్చుకోండి, చదవండి, పాటించండి. అప్పుడే మీరు నన్ను తెలుసుకుంటారు. మీతో ఉన్నది నేనే,
నీలోని ఆత్మని నేనే అని ఈ కలియుగంలో మున్ముందు జరగబోయే ఘోరాలు చూడకుండా ఉండాలంటే మీరు నన్ను ఆశ్రయించాల్సిందే, శరణు వేడాల్సిందే. ఎందుకంటే మానవత్వం లేని రోజులు వస్తాయి. ఎన్నో భూకంపాలు, సునామీలు, వైరస్లు కూడా రావచ్చు. అందుకే మీరు భగవద్గీతను తెలుసుకోవాలి. మీరు పిల్లలకు దైవభక్తి పైన నమ్మకాన్ని పెంచుతున్నారా? వారికి మానవ జన్మ రహస్యం తెలుపుతున్నారా? రోజుకి ఒక్కసారైనా నా నామాన్ని పలికేటట్టు నేర్పిస్తున్నారా? ఓ తల్లిదండ్రులారా, నా భక్తుడైన హరికుమారస్వామి నా భక్తుల కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. నాలో ఐక్యం అవ్వడానికి, మిమ్మల్ని మార్చుకొని నా వైపు రప్పించడానికి ఇలాంటి నిజమైన దైవభక్తుడిని మీరు గ్రహించి మీరు కూడా ఇతనిలాగానే అనుగ్రహం పొంది మోక్షంని పొందాలని కోరుకుంటున్నాను. మీ మంచి కోరే మీ ప్రియమైన దైవం వెంకటేశ్వర స్వామి. ఇది ఇందులో ఎందుకు ఇది నాకు ఆలోచన వచ్చిందంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆయనను కొలవడము, ఆయన ఉన్నాడని భావించడం, అలాంటిది ఆయన భావన నాకెందుకు తెలియదు. గర్భగుడిలో దైవానుగ్రహం పొందిన వాడిని సాష్టాంగ నమస్కారం ద్వారా అలాంటిది నాకు ఎందుకు ఆలోచన తెప్పియాడు ఆ వెంకటేశ్వర స్వామి. కాబట్టి దీని ద్వారా అయినా మీరు మారండి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎంత మంచివాడో అంత చెడ్డవాడు కూడా. అంటే మీరు వేరే తిరిగి అర్థం చేసుకోకండి. మీరు మంచిగా నిజమైన దైవభక్తులుగా ఉంటే మిమ్మల్ని తండ్రిగా తల్లిగా దగ్గరకు తీసుకుంటాడు. దైవంపై నమ్మకం లేకుండా దైవాన్ని దూషించే వాళ్ళు ఉంటారే, వాళ్ళను ఎంత నరకయాతన పెడతాడో అంత నరకయాతన పెడతాడు. వాళ్ళను చుక్కలు చూపిస్తాడు వాళ్ళకు. అది తెలుసుకోవాలి. దీన్ని బట్టి నేను త్వరలో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పాటు నేను బాధపడుతున్నాను. అంటే ఈ కలియుగంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు, ఎవరు ఎలా ఏ స్టెప్పులో ఉంటే ఈ ప్రపంచం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అనేది తెలియజేస్తాను. ఇది చాలా సీరియస్ వీడియో. అది టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఆల్రెడీ నేను నాలోని ఆలోచనలు రాసుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికప్పుడు రావు ఆలోచనలు. చదువుతూ రాసుకొని చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే నాకు వస్తుంది. ఎందుకంటే దైవ మాయలో ఉన్నవాళ్ళు స్లోగానే ఉంటారు. వాళ్ళకు ఎలాంటి స్పీడ్ అనేది ఉండదు. స్లోగా ఉండి వాళ్ళ ద్వారా ఇతరులను మార్చడానికి ఒక స్లోగానే వాళ్ళకు మంచి మార్గాన్ని నడవడానికి చేస్తాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఇక అన్ని టాపిక్స్ అయిపోయాయి. లైవ్ ఇంతటితో ముగిస్తున్నాను. నాకు నిజమైన దైవభక్తులు పరమాత్మ సైన్యం అనే వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో ఇప్పటికీ 14 మంది ఉన్నారు, జాయిన్ అయ్యారు. వాళ్ళు నేను చెప్పింది అర్థం చేసుకుంటున్నారు, మారుతున్నారు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి అవుతున్నారు. మరి మీరు కూడా పరమాత్మ సైన్యం నిజమైన దైవభక్తులు కమ్యూనిటీ ఛానల్లో చేరాలంటే దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి మెయిల్ రిక్వెస్ట్ పెట్టండి. అంటే లింక్ పంపిస్తాను.
దాని ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు. మీ ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామికి బాధ చెప్పుకుంటాము, నా బాధ ఇది అని. కానీ నేను మీ గురువుగా మీ బాధను ఎలా బయటపడాలనేది నేను ప్రయత్నించడానికే, ఆ బాధ నుంచి పడేయడానికే ఆ గ్రూపు కమ్యూనిటీ ఛానల్ ఓపెన్ చేశాను. అందరూ మెయిల్ పెట్టగలరు. ఇక చివరిగా విజయ్ కొటేషన్ మళ్ళొకసారి చెబుతాను. పారే నదిని ఎలా పూజిస్తామో, ఎలా ఆహ్వానిస్తామో, పూలు వేసి ఆ పారే నది సముద్రంలో ఎలా కలుస్తుందో, ఆ పారే నది భక్తి మార్గం. మనలోని మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి గుణాలే ఆ పూల వలె ఆ నది మార్గంలో నడుస్తూ, భక్తి మార్గంలో నడుస్తూ సముద్రంలో కలిసినట్టు ఆ పరమాత్మలో మనము కలవాలి. ఇక ఆ నదిలో వేసే వాళ్ళు ఉంటారు, మంచి చేసే వాళ్ళను చెడగొట్టే రకాలు. ఆ రాయి చెడు గుణాలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు ఇవి ఉన్నవాళ్ళు ఆ రాయిలాగానే ఆ నీటి అడుగులో పడిపోయి అక్కడనే ఉంటారు, కానీ పైకి రారు, కదలరు. వాళ్ళు ఆ నరకంలో పడిపోతూ ఉంటారు. ఇది తెలుసుకోవాలి. ఇంకా ఏమి చెప్పాలి? ఈ లైవ్ అనేది నాకు టైము కుదరట్లేదు. ఏదో ఒక అడ్డంకి, జ్వరాలు రావటము, ఏదో ఒక వర్క్ వల్ల లైవ్ కుదరట్లేదు. కానీ సాటర్డే ఎవ్రీ సాటర్డే నైట్ అని లైవ్ అని చెప్పాను. దానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇక యాక్చువల్లీ సాటర్డే నైట్ 10కి స్టార్ట్ చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అందరూ చాలామంది సబ్స్క్రైబర్లు చూస్తున్నారు. ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో షార్ట్ వీడియోలు పెడుతున్నాను. 2 eyes are not enough టు సీ ద లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఆ షార్ట్ వీడియోలో ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్నే కాదు, ఆ చాగంటి గారైనా, గరికపాటి గారైనా, రమణ దీక్షితులు గారైనా, చిన్నజీవ స్వామి గారు చెప్పే మాటలు మీలో మార్పు రావాలని, మీరు ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వాలని, మీరు ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామికి పూర్తిగా దగ్గర అవ్వాలి, శరణు వేడాలి, ఇలాంటి జన్మ ఎత్తి బాధలు పడకూడదని భావించి మారతారని, భగవద్గీతను తెలుసుకుంటారని ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి భగవద్గీతను ఇప్పుడు మనము ఎన్నిసార్లు చెబితే, ఒక టీచర్ ఎన్నిసార్లు చెబితే మళ్ళా ఆ బుక్ చూడనక్కర్లేదు, తను మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి భగవద్గీతను మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ప్రతి లైవ్లో, వీడియోలో మీకు వివరిస్తాను. అలా 18 అధ్యాయాలు కంప్లీట్ అయితే నాకు కూడా ఇంకా రిపీటెడ్గా ఇంకా మంచి ఆలోచనలు రావచ్చు. ఆ భగవద్గీతను ఇంకా డీప్గా అర్థం చేసుకోవచ్చు. నేను అనువదించిన ఆ భగవద్గీతను మళ్ళీ వివరిస్తాను. ఇక ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని మీకు వివరించానా లేదా అనేది నాకు గుర్తులేదు.
ఓకే, ఇంతటితో లైవ్ ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే శనివారం రాత్రి 10 గంటలకు కలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ నమః. కలియుగ భగవద్గీత చాప్టర్స్ మీకోసం మళ్ళీ ఇక మున్ముందు ఆ దేవుడు అవకాశం ఇస్తే కలియుగ భగవద్గీత బుక్కు ప్రచురణ, అలాగే సైటు, ఆర్గనైజేషన్ సైటు, బుక్స్ పీడిఎఫ్ సైటు, అలాగే ఒక క్లాస్ టైపు కోర్సు భగవద్గీత ఎలా నేర్చుకోవాలి, ఎవరికి అర్హత ఉంది, మనం ఈ భగవద్గీత నేర్చుకోవడానికి మనం ఫస్ట్ ఏమి తెలుసుకోవాలి అనేది ఒక క్లాస్ టైపు కోర్సెస్ ఆప్షన్ ఉంది యూట్యూబ్లో. ఆ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలి. అంతా వెంకటేశ్వర స్వామి దయ వల్ల అది మున్ముందు జరుగుతుంది. ఇక సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ నమః.